బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడే మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి కేసు లీక్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనందుకే మీనాక్షి నటరాజన్ పైన ఈ రకమైనటువంటి లీక్ ఇచ్చారనేది ఒక ప్రధానంగా చర్చ జరుగుతుంది. రైట్ నౌ దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మీడియా చిట్ చాట్లో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు. మధ్యప్రదేశ్ బీజేపీ నాయకులకు రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. 100 కోట్లతో మోదీ పెవిలియన్ పేరిట తన ఇంటికి సమీపంలో మరో క్యాంప్ ఆఫీస్ నిర్వహించారు. 7 కోట్లతో ప్రారంభమై 100 కోట్ల ఖర్చు చేశాడు. ఇనుప కంచెలు కూల్చానని చెప్పి ఇనుప కంచెలకు 17 కోట్లు కాఖర్చు చేశాడంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. పక్కనే 10 కోట్లతో ఫుట్బాల్ స్టేడియం నిర్మించుకున్నారు. చదువు చారెడు బలుపాలు దోషుడిలాగా ఎంసీఆర్ హెచ్ఆర్డి వద్ద సెక్రటరియట్ అసెంబ్లీలో అత్యాధునికంగా ఖర్చు చేసి మోదీ పెలియన్ కట్టేటప్పుడు 20 సార్లు పర్సనల్గా వెళ్ళాడు రేవంత్ అంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. ఇక ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వెళ్ళి ఫర్నిచర్ సెలెక్ట్ చేశారు. బట్టి విక్రమార్క 3వ క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. బట్టి క్యాంప్ ఆఫీస్ ఖమ్మంలో మరొక షీషా మహల్ తలపించేలా ఉందంటూ ఓఆర్ఆర్ లోపల 111 జీవో ఎత్తివేయడానికి ఒక ఫైల్ వేగంగా కదులుతోంది. 2000 కోట్ల కుంభకోణం చేశారంటూ అనేకమైనటువంటి కామెంట్స్ని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అందరికీ తెలిసిందే, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఏదైతే నామినేషన్ తిరస్కరణ జరిగిందో, సో నామినేషన్ తిరస్కరణకు సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో ఈ చర్చలో భాగంగా మరి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు అయితే రేవంత్ రెడ్డి పైన సంచలన కామెంట్ చేశారు. సో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏవైతే దగ్గరి వ్యక్తికి ఒక పీసీసీ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి ఆయన అడగడం జరిగింది. ఆ పీసీసీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వనందుకే మరి ప్రధానంగా రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి కేసును లీక్ చేశారంటూ పెద్ద ఎత్తున హరీష్ రావు కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే మీడియా చిట్చాట్లో హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ వైరల్గా మారాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్కే వెన్నుపోటు పొడిచారంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మరి ఎవరా టీ కాంగ్రెస్ నేత అనేటువంటి ఒక చర్చ కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ నేతల లీక్ వల్లే ఈ యొక్క మీనాక్షి నటరాజన్ తెలంగాణలో ఉన్నటువంటి కేసు బయటకు వచ్చిందంటూ ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిగా దాఖలు చేసినటువంటి పిటిషన్ తిరస్కరించడం వెనుక రాష్ట్రంలోని ఆ పార్టీ నేతల హస్తం ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఇండైరెక్ట్గా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ పిటిషన్ తిరస్కరించడం వెనుక రాష్ట్రంలోని ఆ నేతల యొక్క హస్తం ఉంది. ఆ హస్తం వల్లనే మరి ఆమె యొక్క నామినేషన్ తిరస్కరణ గురైనట్టు హరీష్ రావు మరి చిట్చాట్లో కామెంట్ చేశారు. ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచినట్టు, మీనాక్షి నటరాజన్ పైన కేసు ఉన్నట్లు తెలంగాణ నుంచే తమకు సమాచారం అందిందని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రే చెప్పారంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. అయితే ఈ కేసును బీజేపీ మంత్రికి లీక్ చేసింది ఎవరని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మీనాక్షి నటరాజన్ కేసును లీక్ చేసింది ఎవరనే దానిపైన ప్రత్యేక దర్యాప్తు సంస్థ అంటే సిట్టు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేస్తావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు. ఇక ముఖ్యమంత్రి చెప్పిన వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వలేదంటూ విమర్శించారు. అందుకే ఆ వ్యక్తి మధ్యప్రదేశ్ మంత్రికి సమాచారం ఇచ్చారంటూ కామెంట్ చేస్తూ దీని వెనక సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు ఉన్నాడంటూ హరీష్ రావు బాంబు పేల్చారు. అయితే 100 కోట్లతో తన నివాస సమీపంలో బోధి పెవిలియన్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నివాసం నిర్మిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఈ ఇంటి నిర్మాణం కోసం పదుల సార్లు సీఎం అక్కడికి వెళ్లారంటూ చెప్పుకొచ్చారు. ఇనుప కంచెలకి 17 కోట్లు, రక్షణ కోసం ఫుట్బాల్ ఆడేందుకు 10 కోట్లు కేటాయించారని, అలాగే కౌన్సిల్లో సీఎం ఛాంబర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారంటూ మండిపడ్డారు. పనిచేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్ని క్యాంపు కార్యాలయాలు ఎందుకు అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఇక ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 కోట్లతో జీవో ఇచ్చి ఇప్పటికే 70 కోట్లకు పైన ఖర్చు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కు నగదు లేదు, కానీ సీఎం సోకులకు 100 కోట్లు ఖర్చు పెడతారా అంటూ హరీష్ రావు అసహనం వ్యక్తం చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. రైట్, మరోవైపు ఇటు
బీజేపీ నేత ధర్మపురి అరవింద్ సైతం మరి రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి లీక్ ఇచ్చారేమన్నటువంటి ఒక కామెంట్ సైతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ మరి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు టీ కాంగ్రెస్ నేతలే ముఖ్య కారణం అనేది, టీ కాంగ్రెస్ నేతల లీక్ వల్లే మరి ఆమె నామినేషన్ తిరస్కరణ అయ్యిందనేది ప్రధానంగా ప్రజల్లోకి వెళ్ళింది. ప్రతిపక్షాలు సైతం మరి ఈ అంశాన్ని హైలైట్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఆ టీ కాంగ్రెస్ నేత ఎవరు, ఆ సమాచారం అందించినటువంటి మరి అసలు దొంగ ఎవరు అనేటువంటి ఒక చర్చ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో సైతం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది.